నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనపడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణం అవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్ లోపాలు తదితర అంశాలపై మాట్లాడడానికి 49 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ గ్రీష్మ గారి వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. హలో డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. డాక్టర్ గారు, అసలు సంతానం లేని సమస్య రావడానికి గల కారణాలు, మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఇప్పుడు సంతానలేమి సమస్యకి మెయిన్ రీజన్స్ అంటే రకరకాలుగా విభజించవచ్చండి. ముఖ్యంగా మెయిన్ ఆడవాళ్ళకున్న సమస్య, మగవారికి ఉన్న సమస్య. ఇప్పుడు 30% తీసుకుంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మహిళల్లో సమస్య, 30-40% తీసుకుంటే మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే దాదాపుగా మహిళలకి మగవారికి ఆల్మోస్ట్ ఈక్వల్ రేషియో అని చెప్పొచ్చు. సంతానలేమి సమస్య ఇద్దరికి అరౌండ్ 20% ఉంటుందండి, ఇద్దరి లోపల సమస్య. ఇంకా ముఖ్యంగా అన్నీ బాగున్నా, అండం విడుదలవుతున్నా, మగవారిలో వీర్య కణాలు అవన్నీ బాగున్నా కానీ ఒక 10-20% చెప్పలేని కారణాల వల్ల రావచ్చు ఇన్ఫర్టిలిటీ అనేది. ఇలా రకరకాలుగా విభజించవచ్చు సంతానలేమి సమస్యని. సో మెయిన్ ఇప్పుడు మనం తీసుకుంటే ఫీమేల్స్, ఇప్పుడు మనకి ఫీమేల్స్లో ఉన్నవి అండాశయాలు ఉంటాయి, ట్యూబ్స్ ఉంటాయి నార్మల్గా, ఇంకా యూట్రస్ గర్భాశయం అనేది ఉంటుంది. ఇప్పుడు అండాశయాల ప్రాబ్లం వల్ల మెయిన్ చాలా ఓవేరియన్ డిసీజెస్ అనేవి చూస్తాం. అంటే పీసీఓడి కానీ, నీటి బుడగల సమస్య కానీ, లేకపోతే ఎండోమెట్రియోసిస్ వల్ల కానీ, ఇంకా వేరే ట్యూబల్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే ఏమన్నా ఇన్ఫెక్షన్ కారణంగా కానీ అది ఉండొచ్చు. లేకపోతే గర్భాశయంలో తీసుకుంటే ఏమన్నా ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ, అంటే లోపల అడ్డు పొర కానీ, ఇంకా వేరే కండరాలు పెరగడం వల్ల కానీ, అంటే ఎడినోమయోసిస్ కానీ, ఇలా రకరకాలుగా చెప్పొచ్చు. సో మేల్లో తీసుకుంటే కణాలు సరిగ్గా లేకపోవడం దానివల్ల. రైట్ మేడం. పద్మజ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా, మాట్లాడతాం. నమస్తే పద్మజ గారు. హలో, నమస్తే మేడం. ఈ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి పద్మజ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు నమస్తేనండి. నమస్తే అండి, మాట్లాడండి. అదే మా అమ్మాయికి పీసీఓడి ఉందండి. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది. ఓకే అండి. అయితే మెన్సన్స్ రెగ్యులర్ గా రావట్లేదు. ఓకే అండి. దానికి ట్రీట్మెంట్ కోసమని ఫోన్ చేశానండి. ఓకే, ట్రీట్మెంట్. సో దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారా అండి మీరు? ఏమీ లేదండి, ఎక్కడికి వెళ్ళట్లేదు. అమ్మాయి ఆల్రెడీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదివింది, మెడికల్. ఓకే. అయితే ఏం ట్రీట్మెంట్స్ అయితే వెళ్ళలేదు ప్రస్తుతానికి. అయితే ఇరెగ్యులర్ పీరియడ్స్ మెయిన్. ఓకే. వెయిట్ కూడా ఏం లేదండి, 55 ఎంత ఉందంటే, 60 బిలోనే. ఓకే. అంటే ఇప్పుడు కూడా 5 ఉంటుందండి హైట్. ఓకే, అంటే బరువు కూడా ఎక్కువగా ఏం లేదని చెప్తున్నారా? అవునండి, బరువు కూడా ఎక్కువ. అంటే చాలా మంది బరువు ఉంది, లావు ఉంది అని అంటున్నారు. లావుగా ఉంటే వెయిట్ తగ్గండి అలా అని చెప్పారనమాట. అందుకని చెప్తున్నాను అనమాట డాక్టర్. ఓకే అండి. సో ఇప్పుడు మనకి పీసీఓడి, నీటి బుడగల సమస్య అంటే నార్మల్గా మనం చూసేవి అది నెలసరి సరిగ్గా రాకపోవడం అండి. ఇంకొకటి మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మేల్ ప్యాటర్న్ ఆఫ్ అదేంటి యాక్ని అంటే పింపుల్స్ లాంటివి రావడము, లేకపోతే బాడీలో ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి పీసీఓడిలో. ఇంకొకటి ఏంటి, దీనివల్ల ఏమవుతుంది అంటే అండం అనేది నార్మల్గా ఫీమేల్లో నెలసరి అయినప్పుడు ఆ సైకిల్లో అంటే 28 డేస్ సైకిల్ కానీ 30 డేస్ సైకిల్ కానీ ఎగ్ అనేది ఒకసారి గ్రోత్ అయ్యి విడుదల అవ్వాలి. దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది నార్మల్గా ఓవ్యులేషన్ అవ్వడం వల్లనే. సో పీసీఓడిలో అసలు అంటే మెయిన్ బ్రెయిన్లో ఉన్న హార్మోన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి అండం అనేది సరిగ్గా విడుదల అవ్వదు. సో దానివల్ల మనకి నెలసరి అనేది సరిగ్గా రాదు. సో మెయిన్ ట్రీట్మెంట్గా ఏం చెప్తారు అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చెప్తారు పీసీఓడిలో. అంటే ఇప్పుడు మెయిన్ మెజారిటీ ఆఫ్ పీసీఓఎస్ ఇప్పుడు 80% తీసుకుంటే ఒబీస్ ఉంటారు, అంటే అధిక బరువు వల్ల. సో ఇది ఒక సైకిల్ అండి, అధిక బరువు వల్ల మళ్ళీ పీసీఓఎస్ సమస్య ఎక్కువ అవుతుంది, దీనివల్ల కూడా మళ్ళీ బరువు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక సైకిల్ లాగా ఉంటుంది. సో మెయిన్గా మనకి వెయిట్ రిడక్షన్ అనేది చెప్తారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే బాడీలో మేల్ హార్మోన్స్ అనేవి కొంచెం తగ్గి మనకి ఓవ్యులేషన్ అనేది సరిగ్గా అవుతుంది. ఇంకొకటి ఇంకా అవ్వకపోతే మనకి యూజువల్గా నెలసరి సరిగ్గా రాలేదు అంటే ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదని అర్థం. సో దానికి ఏంటి అంటే ఇప్పుడు మనకి సైకిల్స్ రెగ్యులరైజేషన్కి ఇప్పుడు పిల్స్ పెడతారు యూజువల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ 21 days పిల్స్.
అంటే ఈ పిల్స్ తీసుకుంటే అప్పటికప్పుడు సైకిల్ రెగ్యులర్గానే వస్తుంది, ఆ 3 నెలలు వాడినారు, 6 నెలలు వాడినారు, ఆ తర్వాత ఆ ప్రాబ్లం అనేది అట్లానే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది అంటే మెయిన్గా ఏం చేయాలి, అండం అనేది గ్రో చేసుకొని అది రిలీజ్ చేసేటట్టు చేయాలి. దానికి ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని వేరే రకంగా ఉంటాయండి. సో పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి మనం అండాన్ని పెంచుకొని అది విడుదలయ్యేటట్టు చేస్తే ఇంకా మేల్ ఫ్యాక్టర్ అంటే మేల్లో కూడా అన్నీ బాగున్నాయి అని చూసుకున్న తర్వాత ట్రై చేస్తే కొంచెం మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఓవ్యులేషన్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే మనకు ప్రెగ్నెన్సీ ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుందండి. రైట్ డాక్టర్ గారు, మహిళల్లో ఇన్ఫర్టిలిటీకి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయంటున్నారు. థైరాయిడ్ కావచ్చు, పీసీఓడి, అలాగే ఫెలోపియన్ ట్యూబ్స్. ఈ డిఫరెంట్ ఇష్యూస్ ఉన్న వారికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇస్తారా మేడం మీరు? అవునండి. ఇప్పుడు మనకి వచ్చే వాళ్ళకి మెయిన్ ఏ ప్రాబ్లం ఉందో చూసుకోవాలి. సో అందుకే ఫస్ట్ మనకి వచ్చిన తర్వాత ఇప్పుడు పేషెంట్ ఎప్పుడైతే వస్తారో ఫస్ట్ వాళ్ళని బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే హార్మోన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేవి చూస్తాం. అంటే థైరాయిడ్ బాగుందా లేదా, ప్రొలాక్టిన్ అనేది ఏమన్నా ఉందా లేదా. ఇప్పుడు ఈ థైరాయిడ్ సమస్యల వల్ల కానీ ప్రొలాక్టిన్ సమస్యల వల్ల కానీ కూడా యానోవ్యులేషన్, అండం అనేది సరిగ్గా విడుదల అవ్వదు, విడుదలైన అండంలో క్వాలిటీ అనేది సరిగ్గా ఉండదు, అదొకటి చూసుకుంటాం మెయిన్గా. సో వాటిని నార్మలైజ్ చేస్తే కూడా మనకి కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో నెలసరి సరిగ్గా వచ్చి. ఇంకొకటి ఏంటి అంటే మనకి బేసిక్ స్కాన్ చేస్తే నీటి బుడగల సమస్య ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో నీటి బుడగల సమస్య ఉంటే దాని ప్రకారంగా సో మనము మందులు ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు ట్యూబ్స్ గురించి మనకి ఎలా తెలుస్తుంది ట్యూబ్స్ బాగున్నాయా లేవా అనేది, ఆల్రెడీ 1-2 సైకిల్ వాళ్ళకి మందులు ఇచ్చి ప్రెగ్నెన్సీ అంటే ఎగ్ విడుదలయ్యేటట్టు చేసి చూసాం, అయినా కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. మరి ఎక్కడ ప్రాబ్లం అనేది, సో ట్యూబల్ ఇవాల్యుయేషన్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అవి బాగున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం కంపల్సరీ. సో అవి ఒకసారి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ట్యూబ్స్ బాగున్నాయా లేవా అనేది. రైట్ డాక్టర్ గారు, సంతానలేని సమస్యతో ఉన్నవారికి మన 49 సంతాన సాఫల్యత కేంద్రంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? ఇప్పుడు సంతానలేమి సమస్యకి మెయిన్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఒకటి కాజ్ ఐడెంటిఫై చేయడం అండి. హార్మోన్లో ప్రాబ్లం ఉందా, స్కాన్ చేసి అంతా ఇది గర్భాశయం బాగుందా లేదా అనేది అంతా చెక్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ సో ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సొల్యూషన్. ఇప్పుడు మనకు అంతా బాగుంది, ఇప్పుడు అదేంటి స్కాన్ చేస్తే ఏమీ ప్రాబ్లం అనేది ఏమీ అనిపించట్లేదు, ట్యూబ్ టెస్ట్ చేసాము అంతా బాగుంది, వీర్య కణాల పరీక్ష చేసాము ఇప్పుడు మగవారిలో, సో ఒక కపుల్ వస్తే ఆ వీర్య కణాల్లో కూడా ఏమీ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది. సో బేసిక్ ట్రీట్మెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎగ్ కౌంట్ అనేది అంతా ఇప్పుడు కనీసం ఒక 10 to 12 ఎగ్స్ అనేవి ఉండాలండి గుడ్లు, మనం ఒక స్కాన్ చేసినప్పుడు పీరియడ్ వచ్చిన 2వ రోజు కానీ 3వ రోజు కానీ. సో చిన్న ట్రీట్మెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఏజ్ కూడా తక్కువగానే ఉంది, ఒక 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు వితౌట్ ఎనీ ప్రాబ్లం అనేది ఉందనుకోండి. సో చిన్న ట్రీట్మెంట్స్ అంటే ఓరల్ ఓవ్యులోజన్స్ అంటే మనం ఎగ్ పెరగడానికి మందులు అవి ఇచ్చి ఆ తర్వాత ఎగ్ స్కాన్ చేసి ఒక 2-3 టైమ్స్ ఎగ్ పెరుగుతున్న టైంలో ఇద్దరిని కలిసి ఉండమని చెప్తాం. సో ఇప్పుడు అట్లాంటి సైకిల్స్లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే రేట్ ఎంత అంటే ఒక 7-10% ఉంటుంది మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అది అవకాశం. సో అట్లా మనం కొన్ని సైకిల్స్ చేసాము, సైకిల్స్ చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. సో నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం సక్సెస్ ఎక్కువ ఉన్న ట్రీట్మెంట్కి వెళ్ళడం అవసరం. సో అది ఏంటి అంటే IUI పద్ధతి, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. దీంట్లో కూడా సేమ్ ఇంజెక్షన్స్ కానీ అది ఎగ్ గ్రోత్ అనేది చేసుకొని మనం ఎగ్ పెరిగిన టైంలో రప్చర్కి మనం ఇంజెక్షన్ ఇచ్చి డైరెక్ట్గా ఆ రోజు హస్బెండ్ని రమ్మని చెప్పి తన సెమెన్ తీసుకొని ఆ సెమెన్ని వాష్ చేస్తాం. వాష్ అంటే అది కొంచెం అదేంటి హైలీ మొటైల్ క్వాంటిటీ ఉన్న స్పర్మ్, డబుల్ ఇది డెన్సిటీ గ్రేడియంట్ వల్ల కానీ అది చూసి అంటే బాగా కదలిక ఉన్న స్పర్మ్స్ తీసి ఒక క్యాథెటర్ అంటే చిన్న వైర్ లాంటి దాని ద్వారా గర్భాశయంలో పెట్టి మనం ఇంట్రాయూట్రైన్ అంటే గర్భాశయం లోపలికి సెమెన్ శాంపిల్ని వేస్తాం. సో దీనివల్ల ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది కన్సెప్షన్ రేట్, ఒక 15-20% ఉంటుంది. సో అది ఒక సైకిల్ కాకుండా ఒక 3 సైకిల్స్ అలా చేసుకుంటే క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటే అది ఒక సైకిల్లో 15%, అట్లా 3 సైకిల్లో ఒక 25-30% ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సరే ఇట్లాంటివన్నీ ట్రై చేశారు, ఇంకా ట్రై చేసిన తర్వాత కూడా అవ్వట్లేదు, మేల్లో కూడా కొంచెం మొటిలిటీ ప్రాబ్లం అనేది ఉంది, ఫీమేల్లో. మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ముందు కాలర్తో మాట్లాడదాం. ఖమ్మం నుంచి శాంతి గారు లైన్లో ఉన్నారు. నమస్తే శాంతి గారు. హలో, నమస్తే మేడం. మీ సంస్థ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. శాంతి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి.
నా పేరు శాంతి అండి. నా ఏజ్ 28. చెప్పండి అమ్మా. అయితే మేడం నాకు 5 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే అమ్మా. మ్యారేజ్ అయిన 6 months కి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే. ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ 4 months కి అబార్షన్ అయింది మేడం. ఓకే, అంటే హార్ట్ బీట్ సరిగ్గా లేదు అని చెప్పి తీసేపియాల్సి వచ్చిందా? అవునండి, హార్ట్ బీట్ సరిగా లేదని తీసేశారు 4 months కి. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ 1 year దాకా నాకు ఏం రాలేదండి. 1 year తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఓవరీకి చాక్లెట్ సిస్ట్ అయిందని చెప్పారు మేడం. ఓకే, వాటి సైజ్ ఎంత ఉందమ్మా? అది ఒక్క ఓవరీలో ఉందా, 2 ovaries-లో ఉందా? ఒక్క ఓవరీలోనే ఉంది మేడం, లెఫ్ట్ సైడ్ ఓవరీ. ఓకే. అయితే లాప్రోస్కోప్ చేపించాం మేడం. ఓకే, లాప్రోస్కోపీ కూడా చేశారా? లాప్రోస్కోప్ చేపిస్తే అది క్లియర్ అయింది. ఓకే. అయితే రైట్ సైడ్ ఓవరీ ఓకే పర్లేదు బాగానే ఉంది అని చెప్పారు మేడం. ఓకే. అది ఇప్పుడు సర్జరీ అయ్యింది, 1 year దాటింది మేడం. ఓకే అమ్మా. మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తుంటే మళ్ళీ ఇది నార్మల్ వెళ్ళి కన్సీవ్ అవ్వట్లేదు మేడం. సలహా ఇస్తారా మేడం? సో ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అబార్షన్ అయ్యింది అంటే యూజువల్గా మిస్డ్ అబార్షన్ అని అంటాము. ఆ తర్వాత ఎండోమెట్రియాటిక్ సిస్ట్. ఇప్పుడు ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు యూట్రస్ లోపల ఉన్న టిష్యూ కనుక ఓవరీలో అబ్నార్మల్గా గ్రో అయితే అది ఒక సిస్ట్ లాగా ఏర్పడుతుంది, దాన్ని ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటాం. సో యూజువల్గా అది కూడా ఏమన్నా నొప్పి ఉంటే చిన్న చిన్న సిస్ట్లు, ప్రతి ఎండోమెట్రియాటిక్ సిస్ట్ తీయాలా అంటే ప్రతిదీ తీయాల్సిన అవసరం లేదు. ఒకటి సైజ్ ఎక్కువగా ఉంది సిస్ట్, మనకు అసలు ఓవరీలో గుడ్లు అనేవి ఏవి సరిగ్గా కనిపించట్లే ఆ సిస్ట్ మూలంగా. ఇంకొకటి బాగా పీరియడ్స్ టైంలో బాగా పెయిన్ వస్తుంది, అసలు ఎంత చేసినా కానీ పెయిన్ తగ్గట్లేదు, ఏ మెడికేషన్ వేసుకున్నా కానీ. యూజువల్గా అట్లాంటి సందర్భాల్లో సిస్ట్ రిమూవల్ అనేది చేసుకుంటారు. ఇంకొకటి ఏంటి అంటే మరి ట్యూబ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలమ్మా, అది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. ట్యూబ్స్ బాగున్నాయా లేవా అనేది అదొక చిన్న పద్ధతి ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటారండి. సో అది ఏంటి అంటే జస్ట్ మనకి పీరియడ్ ఆగిపోయిన తర్వాత అంటే యూజువల్లీ day 6 to day 10 ఆఫ్ సైకిల్లో ఒక చిన్న క్యాథెటర్ పెట్టి ఒక సెలైన్, ఒక 10 ml ఆఫ్ సెలైన్, 20 ml ఆఫ్ సెలైన్ పుష్ చేసి స్కాన్ చేసి చూస్తారు ట్యూబ్స్ నుంచి వస్తుందా రావట్లేదా అనేది. సో దానివల్ల మనకు తెలుస్తుంది. అది కాకుండా ఇంకా వేరే టెస్ట్ అంటే HSG టెస్ట్, హిస్టోసాల్పింగోగ్రామ్. దీంట్లో ఏంటి అంటే ఒక క్యాథెటర్ వేసి సేమ్ ఆయిల్ బేస్డ్ డై అనేది ఒకటి పుష్ చేసి చూస్తారమ్మా. సో అది ఎక్స్రే తీసి చూస్తారు. సో దానివల్ల కూడా మనకు తెలుస్తుంది ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేవా అనేది. మరి నెక్స్ట్ ట్యూబ్ టెస్ట్కి వెళ్ళి ట్రై చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ డాక్టర్ గారు, హైదరాబాద్ నుంచి మరో కారణాలు సంధ్య గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సంధ్య గారు. నమస్తే అండి. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి సంధ్య గారు, చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు, నా పేరు సంధ్య అండి. చెప్పండి. 5 years 6 years అవుతుంది. ఓకే అండి. పెళ్ళైన 1 year లో బాబు ఉన్నాడు, కన్ఫర్మ్ అయిపోయాను నేను అదే ఇయర్ లో. ఓకే. మళ్ళీ 5 months బేబీ, సెకండ్ ప్రెగ్నెన్సీకి 5 months బేబీ అబార్షన్ అయిందండి 5 months కి. ఓకే, 5 months అంటే ఏ కారణం వల్ల ఏమన్నా చెప్పారా? అంటే బేబీ బాగాలేదు అట్లా అని తీసారా? బేబీ అబ్నార్మల్ ఉంది. ఓకే. అబార్షన్ అయిందండి. అంటే మీ ఇద్దరిది ఏమన్నా అంటే మేనరికం అలానా అమ్మా పెళ్ళి? ఏం లేదు మేడం. ఓకే. ఓకే. సెకండ్ది మళ్ళీ తెలిసిందే, అది కూడా అబార్షన్ అయింది మేడం. ఓకే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేదు, సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అయ్యింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉంది, బాబు ఉన్నాడు. ఓకే. ఓకే. బాబుకి ఇప్పుడు. ఓకే అమ్మా. ఓకే, సెకండ్ ప్రెగ్నెన్సీలో అలా అయ్యింది. అబార్షన్ అయిపోయింది. అంటే ఇప్పుడు యూజువల్గా సెకండ్లో అలా అయ్యింది అంటే మరి ఏ రకమైన ఎనామలీ ఉంటే తీశారు? ఏమన్నా అది బ్రెయిన్కి సంబంధించిందా లేకపోతే స్పైనల్ ఇదా అనేది? ఓకే, అదేమన్నా తెలుసా మీకు? బేబీ బాగాలేదు అని చూపించారు మేడం. ఓకే. బేబీ హార్ట్ బీట్ సరిగ్గా లేదు. ఓకే. ఓకే అమ్మా. ఇప్పుడు PCOD కన్ఫర్మ్ అయింది మేడం. 9 months అవుతుంది. పీరియడ్ రావట్లేదు, ఇర్రెగ్యులర్ గా అసలు రావట్లేదు. వెయిట్ కూడా ఓవర్ గా ఉన్నాను, తగ్గడానికి ట్రై చేస్తుంటే కూడా తగ్గట్లేదు. ఓకే అమ్మా. ఇంకా ఏ మెడిసిన్ వాడినా కానీ యూజ్ లేదు. ఓకే. సో ఇప్పుడు అదే అంటే ఇంతకుముందు న్యాచురల్గా అయింది, ఈ మధ్య అసలు పీరియడ్సే సరిగ్గా రావట్లేవని చెప్తున్నారు, అంతే కదా? సమస్య రెండు సైడ్లు కూడా ఉన్నాయి మేడం.
ఓకే అమ్మ, 2 సైడ్లు కూడా నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు మీకు. ఓకే అండి. అదే ఇప్పుడు మనకి నీటి బుడగల సమస్య ఉన్నప్పుడు ఒకటి ఏంటి అంటే ఫస్ట్ మనం ఎగ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నప్పుడు ఎగ్ అనేది గ్రో అయ్యి రిలీజ్ అయ్యేటట్టు చేసుకోవాలండి. సో మెయిన్ అంటే ఫస్ట్ దానికి ప్యారలల్గా బరువు తగ్గడము, ఎక్సర్సైజ్ ఇట్లాంటివన్నీ చేస్తూ, డైట్ కంట్రోల్ ఇట్లాంటివన్నీ చేస్తూ, సో అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ స్కాన్ చేసి హార్మోనల్ ఎనాలిసిస్ అదంతా చేసి చూసుకొని మీ అంటే హస్బెండ్ టెస్ట్ కూడా చేసి అన్నీ బాగుంటే పీరియడ్ వచ్చిన 2వ రోజు 3వ రోజు మందులు పెడతారు. మీకు అవసరం ఉండి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ విడుదల అయ్యేటట్టు చేసి తర్వాత అది ఇద్దరిని కలిసి ఉండమనో దాని ప్రకారం చెప్తారమ్మా. సో యూజువల్గా మనకి ఎగ్ విడుదల అయ్యేటట్టు చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ట్యూబ్ టెస్ట్ కూడా చేసుకొని చూసుకున్న తర్వాత. డాక్టర్ గారు 39 సంతాన సాఫల్యత కేంద్రం గురించి తెలియజేయండి, అలాగే సక్సెస్ రేట్ గురించి తెలియజేయండి. ఓకే అండి. ఇప్పుడు మనకి 39లో IUI తర్వాత IVF టెస్ట్ ట్యూబ్ బేబీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ చాలా అందుబాటులో ఉన్నాయండి. సో ఇంకా ఇప్పుడు IVFలో వచ్చిన ఇంకా మెయిన్ ఇంకో కొత్త ఇది ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎంబ్రియోస్ ఇప్పుడు IVF పద్ధతిలో గుడ్లు అనేవి ఫామ్ అయిన తర్వాత మనం గుడ్లు తీసిన తర్వాత వాటిని మేల్ స్పర్మ్తో కలిపి అదేంటి పిండం అనేది ఫామ్ చేసుకుంటాం కదా. ఆ తర్వాత పిండంలో కూడా ఏమైనా జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ లోపాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారండి. అది కూడా చేసుకొని చూడొచ్చు. ఇది మెయిన్ ఎవరిలో చేస్తారు అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి, ఒక 2 సార్లు ప్రెగ్నెన్సీ పోయింది అంటే మెయిన్ ప్రెగ్నెన్సీ పోవడంకి రీజన్ ఏంటి, జన్యుపరమైన లోపాలు ఉండడం వల్ల. సో దానికి కూడా టెస్టింగ్ అనేది జరుగుతుంది మన దగ్గర. ఇంకొకటి ఏంటి అంటే ఈ మంత్ IUI ఫ్రీ క్యాంప్ ఉందండి. సో అంటే పిల్లలు లేని వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో మెయిన్గా ఇక్కడ IUI అనేది ఫ్రీగా అవుతుంది. కొన్ని టెస్ట్లు, కొన్ని హార్మోన్ టెస్ట్లు అవి కూడా సెమెన్ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఫ్రీగా అవుతాయి. సో ఇప్పుడు మనకి సక్సెస్ రేట్ అంటే ఇప్పుడు IVFలో ఎంత చూసుకున్నా మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది మనకి 60 to 70%. అంటే అన్ని కణాలు బాగున్నాయి, ఫీమేల్లో గుడ్లు కూడా బాగున్నాయి, 10-12 గుడ్లైనా ఉన్నాయి మినిమమ్. సో మనకి ఇది పొర అనేది కూడా బాగుంది అంటే సక్సెస్ రేట్ అనేది అంతవరకు వెళ్తూ ఉందండి. సో ఎందుకంటే ఏం చేసినా మనము ఎంత చేసినా ఎంబ్రియో అంటే ఫామ్ అయ్యే పిండాన్ని క్వాలిటీ పెంచవచ్చు, కానీ ఎండోమెట్రియం అది అతుక్కోవడం అనేది మన చేతుల్లో లేదు. కాబట్టి సక్సెస్ రేట్ అనేది కొంతవరకు 60-70% వరకు మాత్రమే ఉంటుంది. ఏం చేసినా 90-100% అయితే ఉండదు సక్సెస్ రేట్. డాక్టర్ గారు IVF ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, అలాగే ఎవరికి సజెస్ట్ చేస్తుంటారు, ఎటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తుంటారు ట్రీట్మెంట్? సో ఇప్పుడు IVF అంటే ఏంటి, అది ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఇన్విట్రో అంటే బాడీలో కాకుండా బయట జరుగుతుంది ఆ ప్రాసెస్ అనేది. సో ఇప్పుడు ఎవరిలో చేస్తాం, చాలా సైకిల్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు, IUI ట్రై చేస్తున్నారు, అన్నీ ఫెయిల్ అయినాయి, 3-4 సైకిల్స్ ట్రై చేశారు. సో అట్లాంటి వాళ్ళలో నెక్స్ట్ స్టెప్ ఏంటి IVF. ఇంకొకటి ఏంటి అంటే ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. అంటే ఇప్పుడు మెయిన్ మనకి విడుదలైన అండం అనేది ట్యూబ్లో వచ్చి చేరుతుంది. ఆ తర్వాత హస్బెండ్ స్పర్మ్ అనేది కలిసినప్పుడు కూడా ట్యూబ్లోకి వచ్చి చేరి ఆ 2 కలిసి పిండం అనేది ట్యూబ్లో ఫామ్ అవ్వాలి. ఆ తర్వాత 3-4 రోజుల తర్వాత ఆ పిండం అనేది యూట్రస్లో వెళ్ళి అతుక్కోవాలి. సో ఆ ప్రాసెస్ అంటే ఆ ట్యూబ్ అనేది దాని ఓపెన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ట్యూబ్ ఏదో ఒక రీజన్ వల్ల బ్లాక్ ఉండింది అట్లాంటి వాళ్ళల్లో కానీ, లేకపోతే ఊరికే ప్రెగ్నెన్సీ లాసెస్ ఇంతకుముందు చెప్పినట్టు 4-5 సార్లు అయ్యింది ప్రెగ్నెన్సీ లాస్. సో ఈసారి వాళ్ళు ఖచ్చితంగా అదేంటి పిండం అనేది నార్మల్ ఉందో లేదో తెలుసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నారు అట్లాంటి వారికి. లేకపోతే ఆల్రెడీ ఒక ఫస్ట్ 2 బేబీస్లో ఏదో ఎనామలీసో అబ్నార్మాలిటీసో ఉన్నాయి, అది మస్కులర్ డిస్ట్రోఫీస్ అట్లాంటివి కానీ. సో అట్లాంటి వాళ్ళలో ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి అట్లాంటిది ఉందా లేదా తెలుసుకొని ముందుకెళ్దాం అనుకున్నారు అట్లాంటి వాళ్ళకి. ఇంకొకటి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అంటే మేల్ ఫ్యాక్టర్ అండి. మేల్లో కణాలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 15 మిలియన్ అనేది నార్మల్. ఇప్పుడు 10 to 15 ఉంటే IUI పద్ధతి ద్వారా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు అంతకంటే తక్కువ ఉన్నాయి, నార్మల్ ఫామ్స్ అనేవి తక్కువ ఉన్నాయి, మొటిలిటీ అనేది కణాలు తక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే అసలు మేల్లో కణాలే లేవు. సో అట్లాంటి వాళ్ళలో ఏంటి అంటే స్పర్మ్ నుంచి టెస్టిస్ నుంచి డైరెక్ట్గా స్పర్మ్స్ తీసుకొని, సో మళ్ళీ ఆ స్పర్మ్స్ తీసుకునేది న్యాచురల్ ప్రాసెస్ ద్వారా అవ్వదు కాబట్టి అట్లాంటి వారికి IVF అనేది అడ్వైస్ చేస్తాం మనం. డాక్టర్ గారు చీరాల నుంచి జ్యోతి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే జ్యోతి గారు. నమస్తే మేడం. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే. నమస్తే జ్యోతి గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. చీరాల నుంచి మాట్లాడుతున్నా మేడం. జ్యోతి నా పేరు. చెప్పండి జ్యోతి గారు. మ్యారేజ్ అయ్యి 8 years అయింది మేడం. ఎన్ని ఇయర్స్ అమ్మా? 8 years. ఓకే అండి. 8 సంవత్సరాలు మేడం. చెప్పండి అమ్మా, మీ ఏజ్ ఎంతమ్మా? 40 సంవత్సరాలు మేడం. 40. అంటే మ్యారేజ్ లేట్ గా చేసుకున్నాము.
ఓకే, మేనరికం ఎంత అమ్మా వయసు? మ్యారేజ్ లేట్ మేనరికం కాదు మేడం, మామూలుగానే మ్యారేజ్ లేట్ గా ఓకే చేసుకున్నాం ఓకే మేడం. చెప్పండి అమ్మా. ఇద్దరిది భార్య భర్తలు ఇద్దరిది ఒకే వయసు మేడం. మాది సేమ్ ఏజ్ అంటున్నారు. ఓకే, సేమ్. ఇద్దరిది 40 సంవత్సరాలు మేడం. ఓకే. నేను చెక్ చేయించుకున్నాను, పెళ్ళి అయి మాత్రం 8 సంవత్సరాలు అయింది మేడం ఇప్పటికి. ఓకే, ఏం ట్రీట్మెంట్స్ చెక్ చేయించుకుంటాను, పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు మేడం. ఓకే. 3 months ఒకసారి వస్తుంది మేడం. ఓకే, ముందు సరిగ్గానే వచ్చేదా అమ్మా నెలసరి? ముందు సరిగ్గానే వచ్చినాయి మేడం, మొన్న దాకా 2 years నుంచి ఇలా వస్తుంది మేడం ఇప్పుడు. ఓకే, సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా ట్రీట్మెంట్స్ అవి చేయించుకున్నారా అండి? 2016 నుంచి మందులు వాడుతానే ఉన్నాను మేడం. అంటే దేనికి వాడుతున్నారు మందులు? పీరియడ్స్ మామూలుగా ఎగ్ రిలీజ్ అవడానికి, ఎగ్ మామూలుగా అదే బ్రేక్ అవడానికి అని చెప్పేసి ఇంజక్షన్లు, టాబ్లెట్లు అన్ని వాడుతున్నాను మేడం చీరాల్లో. ఓకే, ఐయుఐలు ఏమైనా చేయించుకున్నారా? మేడం అన్నారు ఫర్టిలిటీ కేర్ కి వెళ్ళండి ఒకసారి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అని చెప్పారు మేడం. ఓకే అమ్మా. సరే అని ఒంగోలు వెళ్ళాం మేడం. అక్కడ ట్యూబ్ టెస్ట్లు అన్ని చేశారు మేడం. మా వారు ఏం కణాల టెస్ట్లు చేశారు. ఓకే, అన్ని నార్మల్ గానే ఉన్నాయా? ట్యూబ్స్ 2 మూసుకు వెళ్ళి అని చెప్పారు మేడం. ఓకే ఓకే అమ్మా. దానికి పరిష్కారం ఏమన్నా ఉందా మేడం? ఇప్పుడు ట్యూబ్స్ 2, ఇప్పుడు మీకు ఒకటి 40 ఏళ్ళ అమ్మ. ఇప్పుడు 40 ఏళ్ళ ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా మహిళ అనేది పుట్టడంతో ఒక ఎగ్ నెంబర్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. అది ఏం చేసినా కానీ అది తగ్గుతూనే ఉంటుంది ఏజ్ తోటి, దానితో. కానీ అది పెంచడము, ఇంకా ఎగ్ నెంబర్ ఇంక్రీజ్ చేయడము అనేది చాలా కష్టం. సో ఏజ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనకి ఇంకా 35+ వస్తున్నాయి అంటే ఎగ్ నెంబర్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది, క్వాలిటీ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది మనకి. సో ఫస్ట్ మీరు డే 2 స్కాన్ చేసుకొని యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటామండి. పీరియడ్ వచ్చిన 2వ రోజు కానీ 3వ రోజు కానీ అసలు ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఏజ్ పరంగా అవి తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా, ఇంకొకటి ఓవేరియన్ రిజర్వ్ మార్కర్ టెస్ట్, AMH యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్ అనేది కూడా చేయించుకోవాలి 40 సంవత్సరాలు కాబట్టి. సో దాని ప్రకారం అవి తక్కువగానే ఉండి, ఇంకా ఇప్పుడు ట్యూబ్స్ అనేవి మూసుకుపోయాయి అంటే ఇప్పుడు ఈ ఏజ్లో అది ట్యూబ్స్ ఓపెన్ చేయించుకోవడం అదంతా రిస్క్. యూజువలీ అది ఎవరు అడ్వైస్ కూడా చేయరు. సో డైరెక్ట్గా ఇన్విట్రో అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారానే వెళ్ళమని చెప్తారు, ఎందుకంటే దానికి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ కాబట్టి. సో ఫస్ట్ బేసిక్ ఇవాల్యుయేషన్ అన్నీ మీ ఎగ్ నెంబర్ అది చూసుకొని IVFకి వెళ్తే కొంచెం సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, కడమ నుంచి రవళిక గారు కాల్ చేస్తున్నాను, మాట్లాడదాం. నమస్తే రవళిక గారు. హలో మేడం. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి రవళిక గారు. హలో మేడం. నమస్తే అమ్మా రవళిక, చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు September 7 కు పీరియడ్ వచ్చింది. ఏంటమ్మా? హలో, September 7th పీరియడ్. ఓకే ఓకే అండి, చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి రవళిక గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. నాకు September 7 కి పీరియడ్ వచ్చింది మేడం. చెప్పండి అమ్మా. మళ్ళీ రక్ష ఆయుర్వేదిక్ అక్కడే మెడిసిన్ వాడుతున్నా. దేనికి వాడుతున్నారమ్మా? పీరియడ్ కంటిన్యూ అవ్వడానికి. ఓకే, పీరియడ్స్ రావడానికి మెడిసిన్స్ వాడుతున్నారు. అవునవును. ఓకే, ట్రైనింగ్ అవి తీసాము, ఏం రాలేదు, నార్మల్ అని వచ్చింది. ఓకే, అయినా పీరియడ్ కంటిన్యూ. అంతకు ముందు ఫస్ట్ నుంచి 2 months ఒకసారి పీరియడ్ వచ్చేది మేడం. ఓకే. మళ్ళీ పాప పుట్టింది, పాప పుట్టాక అబార్షన్ అయింది. ఓకే అమ్మా. హలో హలో మేడం. చెప్పండి అమ్మా. అబార్షన్ అయిన తర్వాత అప్పటి నుండి మళ్ళీ కంటిన్యూ అవ్వట్లేదు, మెడిసిన్ వేసుకుంటూనే వస్తుంది మేడం. అయినా ఇప్పటికి 2 months మెడిసిన్ వాడి ఇంకా రావట్లేదు మేడం అసలుకి. ఓకే, అంటే ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏంటి అంటే, కొంతమందికి అదేంటి ప్రొజెస్ట్రాన్ విత్డ్రాయల్ అంటే ఉట్టి ప్రొజెస్ట్రాన్ ఒక 5 రోజుల మెడిసిన్ వేసుకున్నా మరి పీరియడ్ రావట్లేదు అంటే, మరి అసలు ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఏమన్నా ఉందా అంటే, అది బేసిక్ టెస్ట్ల ద్వారా అంటే FSH ఎంత ఉంది అట్లాంటి టెస్ట్ల ద్వారా తెలుస్తుందమ్మా. అసలు గుడ్లు ఎన్ని ఉన్నాయి, మనకి యూట్రస్ అనేది బాగుందా లేదా, ఏమన్నా అది సైజు తక్కువగా ఉందా,
సో అట్లాంటివన్నీ ఒకసారి స్కాన్ చేసుకొని టెస్ట్ చేసుకొని, లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా, నీటి బుడగల వల్ల కూడా పీరియడ్ సరిగ్గా రావు. సో ఇది ఎక్స్ట్రీమ్ కండిషన్స్, మనకి ఎక్కువ ఇది రాదు, లేకపోతే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్, మొత్తం ఓవరీలో గుడ్లు సరిగ్గా ఇంకిపోయినట్టున్నా మనకి పీరియడ్ సరిగ్గా రావు. అట్లాంటిది ఒకసారి చూసుకొని మనకి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవాలండి. డాక్టర్ గారు, ఎంతోమంది పేషెంట్స్ చూసుకుంటే మీ 49 సంతాన సఫలత కేంద్రంలో ట్రీట్మెంట్ తీసుకొని సంతానం పొంది ఉన్నారు. వారి ఫీలింగ్ ఏంటి? వారి ఫీలింగ్ అంటే ఇప్పుడు ఒకటండి, ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది అని చెప్పేసి చాలామంది అంటే ట్రీట్మెంట్స్ సరే అవుతుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు. బయట కూడా అంటే అదేంటి మందులు తీసుకుంటే పీరియడ్ అవుతుందేమో అని వాళ్ళు 25 ఇయర్స్ అంటే యూజువల్గా ఇప్పుడు మనం చూసేది ఏంటి అంటే 19-20 ఇయర్స్కే మ్యారేజ్ చేసుకొని ఒక 4-5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు, అలానే ట్రై చేస్తూ ఉంటారు. సో మనకి రైట్ టైంలో రైట్ ట్రీట్మెంట్ అందుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఇంతలా డిలే చేసి ఇప్పుడు ఎగ్స్ కౌంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చారనుకోండి, మనం కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు AMH ఇవన్నీ ఓవేరియన్ రిజర్వ్ మార్కర్ అంటే అది గుడ్లు మంచుకున్నాయా లేవా సూచించే టెస్ట్లు. ఇప్పుడు అది 0.0 ఉంది, అట్లా ఉంది. సో ఇవన్నీ ట్రీట్మెంట్స్, సో రైట్ టైం రైట్ ట్రీట్మెంట్. ఇప్పుడు మన సెంటర్ 49 అనేది సో మనం అన్నీ చూసుకొని రైట్ టైంలో రైట్ ట్రీట్మెంట్, ముఖ్యంగా మీ కణాల ద్వారానే మీ ఓవరీస్ అంటే మీ ఎగ్స్ తోటి మీ సెమెన్ తోటే పిల్లలు పుట్టగలిగేటట్టు మెయిన్ చేయడమే మా ఇదండి యూజువల్గా. దానివల్లనే ఎక్కువ ఇది ఉంటుంది సంతోషం అనేది. ఎందుకంటే మళ్ళీ మీకు కణాలు లేవు వేరే వాళ్ళ కణాలను వెళ్ళడం అని చెప్పడం అది చాలా ఇబ్బందికరమైన, చెప్పడానికి మాకెంత ఇబ్బందో వినడానికి పేషెంట్స్కి అంతే ఇబ్బందికరంగా ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, 49 సంతాన సాఫల్యత కేంద్రం గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రీఫ్గా. ఇప్పుడు ఇది ఏంటి అంటే మెయిన్ మనది ఫర్టిలిటీ సెంటర్ అండి. ఇప్పుడు సంతానం లేని వారికి మెయిన్ బేసిక్ ఇవాల్యుయేషన్ దగ్గర నుంచి చేస్తాం మనం. అంటే ఫస్ట్ డే 2 స్కాన్, ఇవన్నీ చాలా చిన్న బేసిక్ ట్రీట్మెంట్స్ అక్కడ నుంచి చేస్తామండి. సో అక్కడ నుంచి మనకి IVF ట్రీట్మెంట్ వరకు ఉంటుంది, ట్యూబ్ టెస్ట్ కానీ ఇంకేమైనా లాప్రోస్కోపీ ప్రొసీజర్స్ కానీ హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్స్ కానీ, సో అన్నీ ఒకసారి చూసుకొని ఏ ప్రాబ్లం ఉంటే దానికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు సంతానం లేని సమస్య రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి, సంతానం లేని సమస్యకు 49లో ఎటువంటి బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చూసారు కదండి, సంతానం లేని సమస్యతో బాధపడేవారు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నాం 49 ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారిని నేరుగా కన్సల్ట్ అవ్వచ్చు. ఇది వాళ్ళ జీవన్ రేఖ కార్యక్రమం. కీప్ వాచింగ్ H1 TV. నమస్తే.